సో ఆర్ట్ క్లాస్కి వెల్కమ్. సో మనం 3-4 డేస్ నుంచి వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద బాక్స్. సో బాక్స్లోనే అంత ఉంది, బాక్స్లో బ్రహ్మాండం ఉంది, బాక్స్ మీద బాక్స్ పెట్టు అని ఇట్లేదో సరదాగా ఆటలాగా. సో ఈరోజు కూడా బాక్స్తో ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న ప్రయోగం చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు. సరే ఫ్రీ హ్యాండ్ గీయలేకపోతే స్కేల్ పెట్టుకొనైనా సరే ఒక ప్రయోగం చేయొచ్చు. సో మన పేరు మనకి ఇష్టం కదా. ఇప్పుడు ఆ ఎదురుగా సినిమా పోస్టర్లు ఉన్నాయి కదా, ప్రతి సినిమాకు ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఊరికే కాకుండా ఒక డిజైన్ చేస్తారు కదా. సో ఒకప్పుడు కొదమసింహం అనే సినిమా మీరు టైటిల్ చూశారనుకో, మీరు అన్ని బాక్స్లోనే ఫిట్ అయి ఉంటుంది ఇదంతా. ఇప్పుడు ఇది ఉంది చూడు, ఇక్కడ ఇది ఉందా, తిప్పురా మీజం, మొత్తం కలిపి ఒక బాక్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి. అందులో డబ్బాలుగా విడిపోయి అదంతా ఒక రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు నిండు మనిషి, కొంచెం ఇట్లా వంకర టింకర ఉన్న బాక్సెస్. సో ఆ పెద్ద ఒక్కొక్క క్షణం ఒక్కొక్క బాక్స్. సో ఈరోజు మనం మొన్న వేసిన లాగా బాక్స్తో ఏదైనా వచ్చిందో డ్రాయింగ్ లాగా చేసి దెన్ మన పేరుని మనమే మామూలు పేపర్ మీదే రాసుకొని, ఎందుకు నేమ్ ప్లేట్ లాగా పెట్టుకోవచ్చు కదా అట్లా. అంటే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మన పేరుని నేమ్ ప్లేట్ లాగా క్రియేటివ్గా. ఇప్పుడు మనం బాక్స్ అందరిలాగా కాకుండా మనం రకరకాల యాంగిల్స్ తిప్పుతున్నాం కదా. ఒకటే పేరుని రకరకాలుగా యాంగిల్స్లో చూస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక, అంటే ఇప్పుడు బాక్స్ పక్కన బాక్స్ మీద బాక్స్ పెట్టదు, ఇది బాక్స్ పక్కన బాక్స్ పెట్టు అనమాట ఇది అట్లా. సో ఫస్ట్ కొన్ని బాక్సెస్ గీద్దాం. మీరజాల, సో బాక్స్ పక్కన బాక్స్ పెట్టు. ఇప్పుడు మనం నిన్నామున్న బాక్స్ని అర్థం చేసుకున్నాం. అంటే ఏదన్నా ఒక టార్చ్ లైట్ అంటే దాని బదులు ఒక చుక్క పెడితే దాని నుంచి కిరణాలు ఎట్లా వస్తే, ఈ కిరణాలు ఎక్కడైతే రెండు మెడ్జ్ అవుతున్నాయో అక్కడ బాక్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఒక సింపుల్గా అర్థం చేసుకున్నాం మనం. ఇది ఈజీగా అర్థం కాకపోయినా కూడా కీప్ డూయింగ్, ద కాంప్లెక్స్ ఏమి ఉండదు. ఓకే, అంటే ఆ బాక్స్ అక్కడ తయారైంది బాక్స్. ఇప్పుడు ఇదే గీత ఇట్లా వచ్చింది అనుకో, ఇంకో బాక్స్ తయారైంది, అంతేనా? సో సెకండ్ బాక్స్, మళ్ళీ అట్టనే ఇది మూడో బాక్స్. సైజ్ అటు ఇటు అయినాయి, ఓకే, మనకు ఫ్రీ హ్యాండ్ కాబట్టి. అట్టనే గీసుకుంటూ పోతే నాలుగో బాక్స్, ఐదో బాక్స్, ఆరో బాక్స్, ఓకేనా? ఇవన్నీ బాక్సులు ఒక దాని పక్కన ఒకటి. ఇప్పుడు ఇదే మనం ఇంకొక యాంగిల్ చూసాం అనుకో. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇది వేరే బాక్స్, ఇది వేరే కంపోజిషన్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను దీంట్లో కనుక బాక్స్ పక్కన బాక్స్ని కూర్చోబెడితే అప్పుడు ఇప్పుడు ఇవే బాక్సెస్, డైరెక్షన్ చేంజ్ అయినాయి అంతే. తెలుస్తుందా బేటా? అంటే అర్థం కూడా అయితే బెటర్. ఇక్కడ అడ్డం నిలువు కాదు, ఇప్పుడు కెమెరా ఇట్ల నుంచి ఇట్లా మారింది అన్నట్టు. అంటే ఇక్కడ పెన్ ఇక్కడ పెన్ ఇట్లా ఉంది, ఇక్కడ అయింది, ఇట్లా అయింది. నెక్స్ట్ పెన్ ఇట్లా అవుతుంది. ఇప్పుడు పెన్ను మీద నేను గీతలు పెట్టాను ఇట్లా, ఇది పెన్ను కాదా? ఇది కూడా పెన్నే, స్ట్రైట్ ఉంది ఇట్లా. నెక్స్ట్ నేను బాక్స్ పక్కన బాక్స్, ఇట్లా ఒక తీసుకున్నాను. అప్పుడు ఇదేంటి, క్లోజ్గా అంటే ఇట్లా వచ్చేస్తుంది, ఇవి ఇట్లా వస్తున్నాయి రెండు పాయింట్స్. ఇప్పుడు బాక్స్ పక్కన బాక్స్ అంటే అది
మనకు కనబడదు ఇట్లా, అది అట్లా దాన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి అవి. ఇదే పెన్ను స్ట్రైట్ చూస్తే నీకు పెన్ను కనబడచ్చు, స్ట్రైట్ కనిపిస్తుంది అట్లా. ఇప్పుడు ఇట్లా కాకుండా మామూలుగా ఇదే జస్ట్ నువ్వు హారిజంటల్ గీసావు అనుకో, ఇప్పుడు బాక్సేగా. ఇప్పుడు అక్కడి నుంచి సో ఇదేం అర్థం కానంత డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు. లేదా ఇదే ఇప్పుడు అన్ని ఇక్కడి నుంచి వస్తున్నాయి లైన్స్, అంతేగా ఈ లైన్స్ అన్ని ఇట్లా వస్తున్నాయి ఒకటిగా. అట్లా కాకుండా ఇదే బాక్స్ నేను సెంటర్ నుంచి తీసుకున్నాను అనుకో, అప్పుడు సేమ్ కంపోజిషన్ కొంచెం మారిపోతుంది. అప్పుడు ఇక్కడి నుంచి లైన్స్ వస్తున్నాను అనుకో, అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఇదేంటి పెన్ను ఎగ్జాక్ట్లీ హారిజంటల్ ఇట్లా నీకు ఎదురుగా ఉందన్నమాట. ఇది ఇప్పుడు ఇదే పెన్ను ఎదురుగానే ఉంది కానీ కొంచెం అట్లుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏదైతే బిల్డింగ్స్ చూస్తున్నామో, లేకపోతే ట్రైన్ చూస్తున్నామో, లేకపోతే పెన్ను చూస్తున్నామో, లేకపోతే ఏదైతే ఒక ఎక్స్టెండ్ అయ్యే పాము ఉంది, ఇది పామే కాదా? అట్లా. సో ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు నా పేరు రీసా అంటే నాకు ఎన్ని బాక్సులు కావాలి? 4 బాక్సెస్. ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ అయితే ఊరికి గీస్తా. ఇప్పుడు అదే మన సబ్జెక్ట్. బాగుందా? ఇప్పుడు ఇది కట్ చేస్తే రీసా. ఇప్పుడు ఇది కూడా అనుకుంటే అన్ని దిక్కుల 6ని డిజైన్ చేయొచ్చు, కానీ మరి అంత కాంప్లికేట్గా తీసుకొని దమా ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు మీ పేరు ఏదన్నా అనుకుంటే దాన్ని మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ బాక్స్ని ఫిక్స్ చేసుకొని బాక్స్ మీద రాసుకోవడం. తర్వాత దాని మీద నేను ఆర్ట్ బాగా వచ్చిన తర్వాత అట్లా. సో ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్. ఏదన్నా ఒక బాక్స్ని తీసుకుంటే ఆ బాక్స్ని నువ్వు మల్టిప్లికేషన్లో ఒకదాని పక్కన ఒకటి పెడితే అట్లా. ఉదాహరణకి ఒక టెంపుల్ కారిడార్ ఉంటుంది, ఎప్పుడన్నా చూసిర్రా? టెంపుల్ కారిడార్ ఇట్లా కనిపిస్తుంది మీకు. చూస్తే ఇవన్నీ స్తంభాలు అన్నమాట. అట్లా ఉండి ఇట్లా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే అవన్నీ ఒకదాని వెంట ఒకటి అట్లా ఉన్నాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మనం ఒక బాక్స్ని అర్థం చేసుకున్నాం. ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెట్టడం, తర్వాత ఒక బాక్స్ పక్కన ఒకటి. ఇప్పుడు ఇదే రీసా అనే పేరుని నేను బాక్స్ని కంపోజ్ చేసి దాంట్లో ఒకటి అందంగా రాస్తాను, చూద్దాం అది ఎలా వెళ్తుందో. ఇప్పుడు అది మన ఇష్టం. ఇప్పుడు ఈజియెస్ట్ వే ఏంది? స్ట్రైట్ బాక్సెస్. లేదా నేను కొంచెం క్రియేటివ్ కూడా చేయొచ్చు ఇట్లా. ఇప్పుడు సినిమా పోస్టర్ చేసినట్టు. చూడు 4 బాక్సులే ఇట్లా క్రాస్గా అరేంజ్ అయింది. అప్పుడు ఆబ్వియస్గా లైన్స్ అవన్నీ కూడా కొంచెం ఒకప్పుడు పాత సినిమా పేర్లు కొదమ్మ సింహం అని ఉంటుంది కదా, అవన్నీ ఇట్లే ఉంటాయి. ఇగో చూడు
కనిపిస్తుందా రీసన్? సో ఇదేం జస్ట్ బాక్స్ లోపల మనం అక్షరం ఫిట్ చేస్తున్నాం. నెక్స్ట్ బాక్స్ లోపల మనిషిని పెట్టొచ్చు, బాక్స్ లోపల ఒకటి. ఇప్పుడు ఇదే నేను ఇంకా కొంచెం దాని కింద ఓకే. అన్ని బాక్సులే. సినిమా పోస్టర్స్ ఒకప్పుడు ఇట్లా చేసుకుంటోళ్ళు, ఎట్లా ఎంత కలిపి ఒక పోస్టర్. చిరంజీవి కదా మీసం ఉండాలా? అట్లా తర్వాత వెనక జనాలు కదా ఏదో వాటెవర్. సో మనం చూసే అద్భుతమైన విషయాలన్నీ చిన్న బాక్స్లో ఉన్నాయని మీరు మర్చిపోవద్దు అంతే. ఇప్పుడు సరదాగా ఇప్పుడు నేను ఒకటి డ్రా చేస్తా, చూద్దాం మీరు గెస్ట్ చేయండి. అదే ఏంది? ఇది కూడా బాక్సే కదా అట్లా. ఇక మీరు సరిగ్గా చూస్తే సో మీకు చూడు అక్కడ వేరే వేరే మారిపోయింది అంతా, దాని డైనమిక్స్ మారిపోయింది కదా. ఇప్పుడు ఇదే పేరు తెలుగులో రాద్దాం అనుకో, నేను ఇప్పుడు క్రియేటివ్గా రాస్తాను ఇట్లా. నాలుగు డాక్స్లు అయినాయా? ఎట్లా? అయ్యి ఎట్లుంటుంది? ఇట్లుంటుంది. ఓకే సరే, ఇట్లా తీసేద్దాం. ఇది కూడా అయ్యే కదా, ఇది అయ్యి ఇట్లా ఎట్లా రాసుకో, RISC. సో ఇన్ని రకాలుగా మీరు బాక్స్ పక్కన బాక్సులు పెడతారు, బాక్స్ మీద బాక్సులు పెడతారు. ఆ తర్వాత బాక్స్లో ఏమేమి ఇముడుతున్నాయి నిన్న మనం చూసినాం కదా. మన ఇంట్లో ఒక బాక్స్ ఉందంటే ఆ బాక్స్లో టీవీ ఫిట్ అవుతుందా, లేకపోతే కంప్యూటర్ ఫిట్ అవుతుందా, లేకపోతే ఆ బాక్స్లో బట్ట రెఫ్రిజిరేటర్ ఫిట్ అవుతుందా, ఆ బాక్స్లో బట్ట కార్ ఫిట్ అవుతుందా, అన్ని బాక్సులే. సో విచ్ బాక్స్ అండ్ విచ్ ఆబ్జెక్ట్. సో అది ఎక్కువ డ్రా చేస్తూ ఉంటే బాగుంటుంది. అది మళ్ళీ ఫ్రీ హ్యాండ్ అని ఇట్లా ఊరికే కాకుండా ఆల్వేస్ రిమెంబర్, ఎక్కడో ఒక డాట్ పెట్టి ఆ డాట్ నుంచి ఇట్లా గీతలు వచ్చి మళ్ళీ ఎక్కడన్నా డాట్ పెట్టి అంతా ఒక ఈక్వల్ లైన్ మీద ఉండాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు, కానీ అర్థం చేసుకోవాలనుకుంటే మనకి ఇంటర్నెట్లో కూడా ఒక్క చిన్న గ్రిప్ దొరికిందనుకో నీకు మెల్లగా మైండ్ ఓపెన్ అవుతుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని ఏదో తెలుస్తుంది అట్లా. సో టు కీప్ డ్రాయింగ్ బాక్సెస్ అంటే ఈ చుక్కలు పెట్టి చుక్కల నుంచి వచ్చే కిరణాలు ఏవైతున్నాయో ఇంకో దగ్గర నేను అక్కడ పెట్టి దాని నుంచి ఇట్లా వచ్చే కిరణాలే బాక్సులు తయారు చేస్తున్నాయని మీరు గుర్తిస్తే చాలు.
చూడు తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఏంది, మన ఇంటి మీద రూఫ్ అన్నట్టు. ఇట్లా ఇట్లా గీసినాం అనుకో, ఇదే మన కింద ఉన్న బండ. ఎక్కడ చూసినా బాక్సులు ఉంది. ఇప్పుడు మనం కూర్చున్న కూడా బాక్సుల మీదనే. ఈ ఇల్లంతా కూడా ఒక బాక్స్. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే ఏంది, జస్ట్ బంచ్ ఆఫ్ బాక్సెసే. ఊరికి 5-6 గీతలు గీస్తే అపార్ట్మెంట్ కనిపిస్తుంది చూడండి. అయిపోయింది. దీన్ని మనం కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ పైన ఇక్కడ బయట గేటు, మన స్టడీ తర్వాత ఇంకా అపార్ట్మెంట్ అంటే మనం అంతా ఇప్పుడు డీటెయిల్స్ చేయొద్దు కాబట్టి ఊరికి సో ఇవన్నీ గీతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అక్కడి నుంచి కొన్ని గీతలు వస్తున్నాయి, ఇక్కడి నుంచి కొన్ని, వాటి మధ్యన ఏదో తయారవుతుంది అట్లా. సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు దీని మీద నేను మళ్ళీ పేరు రాయాలనుకో, మళ్ళీ డబ్బా. ఇప్పుడు తెలుగులో రాస్తా చూడు. ఇప్పుడు కొంచెం పైన ఇంకో గీత గీయ. అప్పుడు నేనే బిల్డింగ్ కూడా కొడతా. ఇగో కనిపిస్తున్న పేరు జస్ట్ అట్లా అక్కడక్కడే ఏదైనా రాసుకోవచ్చు. సో అందుకని ఫస్ట్ కమ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. ఏదన్నా ఒక బాక్సెస్ తయారు చేసి ఒక పేరు రాసుకోవడము, అదే పేరుని అన్ని యాంగిల్స్లో. ఎగ్జాంపుల్ స్మాలర్ స్కేల్లో చూస్తే ఇప్పుడు ఇప్పుడు బాక్సే నేను అంటుంది, అది బాక్సే అది. ఇప్పుడు దీంట్లో కూడా మనం పేర్లు రాసుకోవచ్చు. అంత బాక్సెసే, ఆల్ బాక్సెసే. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద పోర్ట్రేట్ వేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక కంపోజిషన్ వేయాలన్నా, మనం ఏదో ర్యాండమ్గా గీస్తున్నాం కాబట్టి అట్లా గీస్తున్నాం. కానీ అదర్వైజ్ ఒక బేసిక్ లేఅవుట్ వేసుకోవడానికి కావలసిన సమయాన్ని చేసుకోవాలన్నమాట. దానికి ఏదో రపరప గీస్తున్నాం, నిజంగా స్కేల్ పెట్టుకొని దానికి ఇట్లా పర్స్పెక్టివ్ అనుకొని ఇక్కడి నుంచి వస్తాయి అనుకొని నేను వేయాలనుకుంటుంది. అంటే మనం ఒక వేగంగా వేస్తే ఒకలాగా, మనం కొంచెం హడావిడిగా వేస్తే ఇంకోలాగా. మన క్లాస్ కాబట్టి జస్ట్ ఊరికే ఇది బాక్స్ అయితే దీని లోపల ఏమొస్తుంది, ఎట్లా ఓపెన్ అవుతుంది, ఎట్లా మనం డివైడ్ చేసుకోవచ్చు దీని 4 భాగాలు. ఇప్పుడు దీని లోపల మళ్ళీ అక్షరాలు. డబ్బులు ఎవరికి ఎంత రావాలో అంత ఇస్తుంది సమాజం. ఎక్కువ డబ్బులు ఈ ప్రపంచంలో 3టికే వస్తాయి: పాలిటిక్స్, సినిమాలు, రియల్ ఎస్టేట్. ఈ 3 అనంతమైన డబ్బుకు ద్వారం. అందుకే డబ్బు నళ్ళందరూ ఈ 3 చేస్తారు. ఎవరు ఇడ్లీ అమ్మరు, ఎవరు షూ పాలిష్ చేయరు, అంతే. ఇది కనుక 3 ఎస్టాబ్లిష్ అయితే ఇంకొక 3 ఉంది: తిండి, బట్టలు, తాగుడు. ఈ 3 బిజినెస్లు వాళ్ళ చేతిలో తీసుకుంటారు. అందుకే రెస్టారెంట్లు పెడతారు. నాగార్జున ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇప్పుడు వాడు రాహుల్ సిప్లిగంజ్ బట్టల షాప్ పెట్టిండు. తర్వాత పబ్బులు పెడతారు. నాగార్జున పబ్ ఉంటుంది, టచ్ పబ్. అట్లా. సరే, మన సబ్జెక్ట్ అది కాదు, ఎటో తీసుకుపోతాం. సో ఇప్పుడు సరదాగా ఏదైనా ఒక బాక్స్తో నిన్న మొన్న వేసినట్టుగా ఒక చిన్న డ్రాయింగ్ ఏదైనా వేసి ఈరోజు ముగిద్దాం. సో డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్ తెలుసుగా, కాసేపు ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ గీతల్లో సంశయం లేకుండా గీయడం నేర్చుకోవాలన్నమాట.
అంటే మెల్లగా గీతలు చక్కగా గీయాలని ట్రై చేయొద్దు. డ్రా లైన్స్ అట్నే అట్నే పట్టు, దాని మీద గీయచ్చు. జల్లలాగా ఇది. ఇది ఆల్మోస్ట్ హ్యూమన్ మైండ్. ఇది అంటే చాలా సంక్లిష్టమైందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడు, నీకు వచ్చింది ఇట్లా గీతలతో బొమ్మేసి చూపానా, మళ్ళీ వెరైటీ ఉంటుంది. నేను ఫస్ట్ ఇగో ఇప్పుడు గీతలు ఉన్నాయి కదా, ఇది కనిపిస్తుందా? క్లోజ్అప్ చేయాలి. ఏంది ఇది? గీతలే కానీ అట్లా కనిపిస్తున్నాయి. నువ్వు ఒకటి చెప్పు, నువ్వు చూసినావా? ఇప్పుడు అంటే ఆర్ట్ గురించి మాట్లాడదాం, కానీ ఆ స్టెప్స్ చెప్తే నాకు చెప్తాను. కనిపిస్తుందా? అది నువ్వే ఆ జిట్టేం కదా, ఆ పంచ అచ్చా విరూపాక్ష పోతున్నావా? చూడు, అక్కడక్కడ బొమ్మ తయారైంది. సూపర్. అన్ని గీతలే. ఇప్పుడు ఇది గ్లోబ్ కదా, కొంచెం ఫిలాసఫీ మాట్లాడుకుందాం. ఇవన్నీ ఏంటివి? కాదు, మనుషులు భూమి మీద. అంతే, అందరు గీతలే కదా. నువ్వు సరిగ్గా చూడు, అందరు గీతలే. ఇట్లా ఉంటారు, తలకేయాలు ఉంటాయి. ఇగో మనుషులు ఇట్లా ఓడి చేతులు పైకి లేపి అంటే జస్ట్ లైన్ పెట్టినంత మాత్రాన మనిషి అని వచ్చేస్తుంది. తర్వాత ఆడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. సో మనం నెక్స్ట్ క్లాస్ ఒక 2-3 క్లాసెస్ తర్వాత థంబ్ నెయిల్స్ లేదా స్టిక్ ఫిగర్స్ అని సబ్జెక్ట్. ఏంటది? స్టిక్ ఫిగర్స్ అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి వంగిండు అనుకో, తల ఒకటి వంగిండు కదా, ఇగో ఇది నడుము, ఇది ఈ చెయ్యి ఇట్లా పైకి పోయింది, ఈ చెయ్యి ఇట్లా కిందికి అన్నాడు. తర్వాత కింద బకెట్ ఉంది, ఏవి డీటెయిల్స్ వేయొద్దు. చెంబు ఉంది, ఇట్లా ఇంత అయిపోయింది. తర్వాత ముక్కును ఒక్కటే వేయాలి, అంతే స్టిక్ ఫిగర్. తర్వాత ఒకడు అట్లా కుర్చీలో కూర్చున్నాడు, ఇట్లా చేతులు ఇట్లా పెట్టి, తల, ముక్కు, చేతులు, బాడీ, ఇవే ఉండవు. ఇదంతా నడుమే. కింద వైపుది అట్లా కూర్చున్నాడు దాని మీద. ఒకడు హీరో ధైర్యంగా నిలబడ్డాడు ఇట్లా. వాటెవర్. సో ఓకేనా? సో ఒక చిన్న డ్రాయింగ్ వేసి విల్ కంక్లూడ్. ఇప్పుడే మేము ఒక బండి కొన్నాం, ఇది ప్లెజర్. ఓకే, సో ఫస్ట్ నేను చూడు బండి ఎట్లా తయారవుతుందో. ఫస్ట్ 2 బాక్సులు వేసినా కదా, 2 బాక్సులు వేసినా, 2 చక్రాలు పెట్టినా, తర్వాత లైన్ వేసినా.
అంటే ఎక్కువ డీటెయిల్స్ లేకుండా సింపుల్గా. అనిపిస్తుందా? అంటే మీకు కాస్త ఫ్రీడమ్ వస్తున్న కొద్దీ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఆర్ట్. ఇప్పుడు దీనికి ముందన తర్వాత దీనికి ఇట్లా వంకి ఉంది. ఇప్పుడు దీనికి ఒక లోపట బ్యాగ్ ఏదైనా తగిలించాం. తర్వాత పైన దీని మీద హెల్మెట్ పెట్టుంది. ఏదో ఇట్స్ ఆల్ మేడ్ ఆఫ్ బాక్సెస్. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్, ఇప్పుడు నేను దీనికి ఆనుకొని బండి చెడిపోయింది అని కూర్చుంది అనుకో, నేను అదే బాక్స్ టైపు నేను ట్రై చేస్తున్నా. వచ్చింది హ్యాండ్. So I'm just following the box. ద్వారపాలకులు మరల దరిజేరు నెపము, నేను బండి కోసం వెయిట్ చేస్తలేను రాముని. సో అందుకని ఏం చేయాలి? Keep watching, keep learning, keep practicing. Okay? Keep doing. Keep watch. Keep learning. Keep doing. Keep do. Next, keep listen. అక్కడ ఎందుకు కూర్చుందంటే నువ్వు ఆల్రెడీ కింద వచ్చేసింది. వాచింగ్, లర్నింగ్, డూయింగ్. ఓకే, ముఖ్యమంత్రి కూడా నేను చేసిన సంతకాలు చేసిండ్రు ఇప్పుడు వరకు. ఓకేనా? సో మనం ట్రై చేస్తే రాదు, అందుకే ట్రై చేస్తున్నాం. ఇది ఒకటి మర్చిపోవద్దు. వస్తే మనం వదిలేస్తాం. అందుకని ఎప్పటికీ రాంది ఎంచుకొని దాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈవెన్ డెత్ బెడ్ మీద కూడా ఏదో చిన్న బొమ్మ వేస్తూ అట్లా అప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు మంచి బొమ్మ వేస్తూ పోయాడబ్బా అట్లా. చలో.